హలో ఫ్రెండ్స్, మన ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 39,000 ఉపాధ్యాయ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మొత్తం మనకు 39,000 ఉపాధ్యాయ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. దీంట్లో మనకు గత 5 ఏళ్లుగా డిఎస్సి నోటిఫికేషన్ వెలువడకపోవడంతో ఉపాధ్యాయ ఉద్యోగులు తీవ్ర నిరాశతో ఉన్నారు. అధికారం చేపట్టిన వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో డిఎస్సి అభ్యర్థులు ఆశలు చిగురించాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రమాణ స్వీకారం అయితే ఈరోజు చేస్తున్నారు. ఈరోజు చేయడంతో మనకు మొదటి సంతకం కూడా ఈ మెగా డిఎస్సి పైన మొదటి సంతకం అని చెప్పేసి వాళ్ళు ఎన్నికల ముందు అయితే ప్రచారం చేయడం జరిగింది. డిఎస్సి ఫైళ్ళ పైన కూడా మనకు తొలి సంతకం చేస్తారని అందరూ భావిస్తున్నారు. మీరు కూడా ఈరోజు మనకు చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కదా, మనకు డిఎస్సి ఫైల్ పైన సంతకం చేస్తారా లేదా, మీరేమనుకుంటారు? మీ అభిప్రాయాన్ని అయితే వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. దాంతోపాటు మనకు పాత డిఎస్సి నోటిఫికేషన్ మనకు 6,100 పోస్టులతో ఇదివరకే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు కదా, వాటిని రద్దు చేస్తూ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలుస్తున్నది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు అందించినట్లయితే సమాచారం అయితే ఉంది. ఖాళీ పోస్టుల వివరాలు పంపాలని సంబంధిత అధికారులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేసినట్టు సమాచారం అయితే ఉంది. దాంతోపాటు మనకు మొత్తం ఇదివరకైతే మనకు ఒక డిఎస్సి కూడా విడుదల చేయలేదు. ఇప్పుడు రాగానే మనకు డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తున్నారు. 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు కదా, కానీ ఆ తదుపరి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పరీక్షలు అయితే నిలిచిపోయాయి. ఇప్పుడు నూతనంగా ఏర్పడుతున్న ప్రభుత్వం ఆ నోటిఫికేషన్ రద్దు చేసి దాని స్థానంలో 13 నుంచి 15,000 పోస్టులను భర్తీ చేసేలా నోటిఫికేషన్ అయితే విడుదల చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అయితే ఉంది. మొత్తం మనకు 39,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే, కానీ అందులో 13 నుంచి 15,000 పోస్టుల మధ్యలో మాత్రమే ఈ టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారని చెప్పేసి క్లియర్గా న్యూస్ అయితే రావడం జరిగింది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని అయితే వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దాదాపు 39,000 దాకా టీచర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయంట. ఈ టీచర్ పోస్టులు అన్ని భర్తీ చేయాలనుకున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసి 39,000 టీచర్ పోస్టులు భర్తీ చేయండి అని చెప్పేసి కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.